చేశారు అలాగా. సోమవారం కదా బోనాలు? కాదు కాదు, మేము సండే చేస్తాము. మహేశ్వర్ రెడ్డి గారు హాయ్ అండి. శ్రీమాత్రి నమః, శుభోదయం అండి. బాగున్నారా? టిఫిన్ తిన్నారా? టీ కాఫీ తాగారా? హ్యాపీ సండే. ఏం చేస్తున్నారు? సండే స్పెషల్ ఏంటి? లేదండి, సండేనే చేస్తారు అమ్మవారికి. సండేనే కదా, మంగళవారం ఉన్న ఆదివారం చేస్తారు కదా బోనాలు. ఇంతకన్నా ఎక్కువ ఇస్తారా? బోనాల పండుగ అంటే ఏమిటి? నువ్వు అడగకు క్వశ్చన్స్. బాగాలేము, గుజరాత్లో వచ్చాము. ఓకే ఓకే, అవునా? గుజరాత్ ఎందుకు వెళ్ళారండి? జాబ్ పరంగానే వెళ్ళారేమో కదా, జాబ్ పరంగా వెళ్ళారు కదా. ఓకే. హాయ్ ప్రవీణ్ తమ్ముడు, శ్రీమాత్రి నమః, శుభోదయం తమ్ముడు. బాగున్నావా? ఎన్ని రోజులైంది? ఆరోగ్యం బాగుందా? కుదుట పడ్డావా? నడుస్తున్నావా? హ్యాపీ బోనాలు అమ్మమ్మ అండ్ ఆల్ వ్యూవర్స్. రచ్చబండ. శ్రీమాత్రి నమః, శుభోదయం. బోనాల శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులకి. ఎలా ఉన్నావు? ఆ పండగ విశిష్టత ఏంటి? మాలోత్ జమున తిన్నావా అంటున్నారు. జమున గారు హాయ్ అండి. శ్రీమాత్రి నమః, శుభోదయం అండి. బాగున్నారా? బోనాల శుభాకాంక్షలు అండి. తినలేదు, వంట చేస్తున్నాను. అవునమ్మా, జాబు పర్పస్నే. అదే జాబు పరంగా వెళ్ళినప్పుడు తప్పదు. మాది ఊరు కదండి, మేము హైదరాబాద్లో ఉన్నా కూడా జాబ్ పరంగా వచ్చినట్టే కదా. పుట్టినూరు నుంచి వెళ్ళాల్సిందే. మన భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి, మన పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయాల్సిందే కదా. అందువల్ల సాక్రిఫైస్ చేశాను. బాగోలేదక్క. ఏమైంది నాన్న? బాయ్ అంటున్నారు. జమున గారు హాయ్ అండి. అయ్యయ్యో, అలా వెళ్ళిపోకండి, లైక్ ఇవ్వండి. 16 మెంబర్స్ చూస్తున్నారు. స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి, లైక్స్ ఇవ్వండి. ఎందుకు వెళ్ళిపోతున్నారు? పలకరించాను కదండి. నేనైతే తినలేదు, మీరు తిన్నారా? తింటే చెప్పండి, ఏం తిన్నారు? ఏంటి స్పెషల్? సండే స్పెషల్ ఏంటి? దావత్ జబర్దస్త్ ఉంటుంది బోనాల పండక్కి. ఎస్ ఎస్, మనవడా తప్పదు కదా, చేసుకోవాలి కదా. నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ, నన్ను సపోర్ట్ చేసి ఇంత దాకా తీసుకొచ్చిన వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అందరూ బాగుండాలి. ఈ ఎల్లమ్మ పోచమ్మ బోనాల సందర్భంగా అమ్మవార్ల ఏమంటారు, ఆశీర్వాదాలు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. ఎందుకు చేస్తారు పండగ? అయితే వెనకటి కాలంలోనంట ఈ టైంలో మామూలుగా ఆషాఢ మాసం అంటే వర్షాలు పుష్కలంగా పాడితే దోమలు ఈగలు వచ్చేసి కలరా మశూచి వంటి వ్యాధులు వచ్చేవి. వ్యాధులు వస్తే అమ్మవారికి బలిచ్చి మేము క్షేమంగా ఉండేలా చూడమని అమ్మవారిని వేడుకుంటారంట. వేడుకుంటే అమ్మవారు ఏంటిది ఏమంటారు, అమ్మవారు ఏమంటారు, ఆశీర్వదించేసి ఆ జబ్బులు రాకుండా చేస్తారు అనేది బోనము ప్రత్యేకత. బోనాలకైతే ఎందుకంటే ఆషాఢ మాసంలో ఈగలు దోమకాలము అన్ని కాలాలు ఎక్కువ, వర్షాలు పడేసి. ఇప్పుడంటే ఇంతవరకు వర్షాలు ఊర్లలో ఒక వర్షమే లేదు. మొన్న స్టార్ట్ అయింది వర్షాలు, ఈ పాటికి ఫుల్ వర్షాలు పడి చెరువులు నిండేది ఒకప్పుడు. ఇంకా అంతకన్నా విశిష్టత అంటే నేను చదువుకోగానే పెళ్లి చేసుకొని వచ్చిన. నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు. నన్ను క్వశ్చన్స్ అడగక, సంపుత బిడ్డ. నిన్ను బట్టి అందరు అడుగుతారు, ఇక నన్ను చంపేస్తారు. ఏదో తెలిసినంత వరకు చెప్పాను, తెలియనంత వరకు తెలీదు. అంతేనా? క్వశ్చన్ అడిగితే చెప్పడం నాకు రాదక్క. శ్రీమాత్రి నమః పద్మ, శ్రీమాత్రి నమః, శుభోదయం. బాగున్నావా పద్మ? ఎలా ఉన్నావు? బోనాల శుభాకాంక్షలు. హ్యాపీ సండే, హ్యాపీ సండే. బోనాల శుభాకాంక్షలు. మాకు ఇక్కడ బోనాల ఫెస్టివల్ రా. జగన్ గారు హాయ్ అండి. శ్రీమాత్రి నమః, శుభోదయం అండి. బాగున్నారా? టీ కాఫీ తాగారా? నేను మటన్ చేస్తున్నాను. యాటన్ కోసాము, మా మరిది వాళ్ళు యాటన్ కోసి కుప్పలు వేసుకున్నాం. కుప్పలు వేసుకుంటే మేమిద్దరమే కదా, మా పాప నేనే, మా ఆయన తినరు కదా. హాఫ్ కుప్ప తీసుకున్నాను. లైవ్ వీడియో షార్ట్ వీడియోకి ఎలా అప్లోడ్ చేయాలక్క? నాకేం తెలుసు, నేను చేయలేదు కదా.